హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టీడీ భారతదేవ్. ఈరోజు మనం ఒక షార్ట్నర్ వెబ్సైట్ నుంచి ఏపీఐని ఎలా తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్లో మనకు ఒక షార్ట్నర్ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇలా ఇంటర్ఫేస్ ఉంటుంది. అంటే అకౌంట్ ఓపెన్ చేస్తారు కదా, దాన్ని ఓపెన్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ సైడ్లో 3 బటన్స్ ఉంటుంది, అంటే 3 లైన్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇలా మెనూ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే టూల్స్ అనే ఉంటుంది. ప్రతి దాంట్లో టూల్స్ అనే ఉండకపోవచ్చు, కొన్ని దాంట్లో డెవలపర్ టూల్స్ ఉంటుంది, లేకుంటే టూల్స్ అనే ఉంటుంది. ఏదో ఒకటి అలా ఉండేది అన్నీ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక ఇక్కడ కొంచెం కిందకు వస్తే డెవలపర్ ఏపీఐ, దీన్ని క్లిక్ చేయండి. ఓపెన్ చేసేప్పుడు ఫస్ట్లోనే మనకు యువర్ ఏపీఐ టోకెన్ ఉంటుంది. ఇదే మీ ఏపీఐ టోకెన్. దీన్ని కాపీ చేసి సేవ్ చేసుకోండి. దాంతోపాటు మీ వెబ్సైట్ లింక్ ఇక్కడ ఎలా రియాక్ట్ అవుతుందో కూడా మీకు ఎగ్జాంపుల్గా కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వకపోవచ్చు. ఇక్కడ చూడండి, arrowlink.com, ఇది మీ వెబ్సైట్ నేము. దాన్ని కాపీ చేసుకొని మీ బాట్లో అలాంటి వాటిల్లో ఇవ్వాల్సి ఉంటుంది. నేనైతే arrowlink అనే వెబ్సైట్ని వాడుతున్నా. మీరు ఏ షార్ట్నర్ లింక్ని వాడుతున్నారో కామెంట్ చేయండి. See you soon, our next video. Signing off, TD Bhardev.